ప్రాధాన్యత ఇస్తూ 2025-26 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లి ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కింద 34.89 లక్షలు కృత్రిమ గర్భధారణ ప్రక్రియను పూర్తి చేశాం. పశువులకు, కోళ్లకు 9 కోట్లకు పైగా వ్యాక్సిన్లు చేయబడ్డాయి. 340 మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్ల ద్వారా రైతుల ఇంటి వద్ద 6.36 లక్షల పశువులకి చికిత్స అందించాం. 1.34 లక్షల పశు కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేశాం. MGNREGC కింద 13,376 గోకులాల్ని నిర్మించాం. 1,277 ఎకరాల్లో బహుళ వార్షిక పశుగ్రాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. గోకులం పథకం ద్వారా MGNREGC నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని SC, ST, BPL కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు 90% రాయితీతో పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపట్టడానికి, 70% రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్లు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి 50,000 గోకులాలు నిర్మించడానికి ప్రతిపాదన చేశాం. పశుదానా, పశుగ్రాసాల లభ్యతను, పశువుల్లో ఉత్పాదకను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి, TMR పశుదానా, పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. 2024-25లో పశువులు కోల్పోయిన రైతులకి పరిహారం కింద 119 కోట్లు పాత బకాయిలు చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. 2025-26 పశువులు జీవాలు మరణిస్తే SC, ST, BPL కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసినటువంటి ప్రీమియంలో 80% రాయితీ, అదే APL అయితే 50% రాయితీ ఇవ్వడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో పశు పోషణ, పశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పశు వైద్య సేవలకు, మందులు, వ్యాధుల నియంత్రణకు, టీకాలు, సులి పురుగులు నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం. 2025-26 సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పాడి పరిశ్రమాభివృద్ధి రాష్ట్రంలో 55,000